అందరికీ గుడ్ మార్నింగ్. ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీరందరూ కూడా బాగున్నారా అండి? మరి ఈ ఉదయాన దేవుని యొక్క మాటలు ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 19వ వచనం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఆమె దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది అనుకుంటూ ఉంటారు, దేవుని నమ్ముకుంటే నీతిమంతులుగా ఉంటే మనకు ఏ ఆపద కలగదు, ఎటువంటి శ్రమ మన దరికి చేరదు అని. అయితే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకమైనటువంటి ఆపదలు నీకు ఖచ్చితంగా కలుగుతాయి ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ కోణంలో. అయితే దేవుడు ఏం చేస్తాడు అంటే వాటన్నిటిలో నుండి కూడా నిన్ను తప్పిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఎంత నీతి కలిగి ఉన్నా, ఎంత యథార్థంగా జీవిస్తున్నప్పటికీ కూడా నాకెందుకు ఈ యొక్క ఆపద, నాకెందుకు ఈ శ్రమ, ఎందుకు నేను ఈ కీడుని నేను అనుభవించాలి అని నువ్వు అనుకుంటూ ఉండవచ్చు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అనేకమైన శోధనలు, ఆటంకములు నీకు కలుగుతున్నప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు అన్ని పరిస్థితులలో కూడా నిన్ను వాటి నుంచి తప్పించి నీకు భద్రత, క్షేమాన్ని ఇచ్చేటువంటి దేవుడు. కాబట్టి నీ యొక్క నీతిని, నీ యొక్క యథార్థతను నీవు విడిచిపెట్టకుండా నీవు జీవించగలిగినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు అధికమైనటువంటి మేలు చేత దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ ఉద్యోగంలో నీవు నమ్మకంగా ఉండు, నీ వ్యాపారంలో నీవు నమ్మకంగా ఉండు, నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ స్థలమందు ఉన్నా కూడా నీ యొక్క యథార్థతను, నీ యొక్క నీతిని నీవు విడిచిపెట్టకుండా ఉండు. అనేకమైన ఆపదలు కలుగుతాయి, కానీ వాటి నుంచి ఎలా నీవు విడిపించబడాలో దేవుడు నీకు ఒక ద్వారాన్ని కూడా తెరిచేటువంటి దేవుడు. ఆ ప్రతి ఆపద నుంచి కూడా ఆయన నిన్ను తప్పించి రక్షించడానికి సమర్థత కలిగినటువంటి దేవుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఏ రకంగా కూడా భీతి చెందకు, అధైర్యపడకు. దేవుడే నిన్ను కాపాడువాడు, దేవుడే నీకు సహాయం చేయవాడుగా ఉండి నీ యొక్క ప్రతి అవసరతను కూడా ఆయన తీర్చనై ఉంటున్నాడు. ఆమె మరి అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సజీవుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన ప్రభువా, మీ ఘనమైన శక్తి కలిగినటువంటి నామములకు తండ్రి వందనాలు, కృతజ్ఞతలు ప్రభువా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు ప్రత్యేకంగా దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క ప్రతి అవసరతను కూడా మీరు తీర్చండి ప్రభువా. నీ బిడ్డలు ఎదుర్కొన్నటువంటి అనేకమైనటువంటి ఆపదలలో వారిని తప్పించి నాయన, వారి శ్రమను చూచిన ఆయన వారికి గొప్ప ప్రతిఫలాన్ని మీరు ఇవ్వమని అడుగుచుంటున్నాం. దేవా, ఈరోజు మీరు మాట్లాడినటువంటి ఈ మాటను, ఈ యొక్క వాగ్దానాన్ని మీ బిడ్డల జీవితంలో మీరు నెరవేర్చి ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.